ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు చేపట్టాక విశాఖకు రోజుకొక కంపెనీ పెట్టుబడి పెట్టడానికి రావడం మొన్నటి వరకు వార్తలు విన్నా. ఇప్పుడు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి కూడా. ఈ తాజాగా గూగుల్ కూడా రాబోతుంది అని కూడా మనం వింటమైతే జరిగింది. సో ఇంత జరుగుతుంటే కంపెనీ పేరు చెప్పి విశాఖలో భూములు కొల్లగొడుతున్నారు, విశాఖను మొత్తం ఊడ్చేస్తుంది టీడీపీ చంద్రబాబు గారు అని చెప్పి వైసీపీ బాగా ప్రచారం చేస్తోంది అదే పనిగా. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టు మరి నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? 10 నెలల్లో విశాఖకు వచ్చిన పెట్టుబడులు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో విశాఖకు వచ్చిన పెట్టుబడులు ఎంత? 10 నెలల్లో చంద్రబాబు క్యాబినెట్ దగ్గర 8 లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్న నేపథ్యం. అటు లోకేష్ బాబు అమెరికా పర్యటన కానీ, అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ సదస్సుకు ఆయన హాజరవ్వటం, అక్కడ ఒక 2500 మంది పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీలు, వీళ్ళందరితో ఏది గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ మొత్తం దిగ్గజ సంస్థలు అన్నమాట. అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర నుంచి ఐటీ సినర్జీ సర్వ్లో ఆయన భేటీలు, తర్వాత దావోస్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఐటీ మంత్రి లోకేష్ పర్యటన, దావోస్లో జరిగిన ఒప్పందాలు, అక్కడ బిల్ గేట్స్తో భేటీ, గూగుల్ క్లౌడ్తో ఒప్పందం, ఇవన్నీ కూడా ఇవాళ విశాఖపట్నంలో పెట్టుబడుల వరద వెల్లువెత్తుతోంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా విశాఖ, డేటా సిటీగా విశాఖ, ఏది అటు ఇంతకుముందు ఏంటి ఐటీ హబ్గా విశాఖ అనుకునేవాళ్ళం, దాని ఒక ఆర్థిక రాజధాని అనేవాళ్ళు. ఎకనామిక్ క్యాపిటల్గా ఉన్నటువంటి విశాఖపట్నం ఎలా నీకు ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ హబ్గా మారుతోంది. మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్నే ఒక డేటా లేక్గా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం. అంటే డేటా సెంటర్లు అక్కడ విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నీకు విద్యుత్, నెక్స్ట్ అక్కడ నీళ్లు, వాటర్ అన్నమాట. డేటా సెంటర్ పెట్టాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా భూమి, తర్వాత నీకు వాటరు, పవర్ ఉండాలి, విద్యుత్. ఇవాళ అక్కడ పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మానవ వనరులు, ఏది స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇవాళ విశాఖపట్నంలో మొత్తం విశాఖ బేస్డ్గా 10 నెలల్లో జరిగిన అభివృద్ధి చూస్తే మైక్రోసాఫ్ట్ వస్తుంది అక్కడికి, గూగుల్ వస్తుంది అక్కడికి. ఇప్పుడు మీరు అన్నది అదే, ఏది గూగుల్ క్లౌడ్ అసలు 2 లక్షల కోట్లతో మరి అక్కడ మనం చూసాం ఏంటి ఎంఓయూలు కుదుర్చుకున్న విధానం. ఇప్పుడు ఈ వచ్చిన 8 లక్షల కోట్లలో సగం ఉత్తరాంధ్రలోనే, దగ్గర నీకు 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి ఇవాళ అయిపోయాయి సంతకాలు. వాటిల్లో ఎంత గ్రౌండ్ అవుతాయని అడిగావు. జనరల్గా ఎంఓయూస్ కుదుర్చుకున్న దాంట్లో గ్రౌండ్ అయ్యే పర్సెంట్ కనుక చూస్తే నాకు తెలిసి 42 to 47% గ్రౌండ్ అవుతున్నాయి గత ట్రాక్ రికార్డు పాతయి కనుక చూస్తే. అంటే ఇప్పుడు ఈ వచ్చినటువంటి 8 లక్షల కోట్లలో నీకు 4 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయినా చాలు కదా. నీకు దగ్గర అక్కడే 4 లక్షల మందికి ఉపాధి. ఇప్పుడు విశాఖపట్నంలో 4 లక్షల కోట్లు ఎంఓయూ చేసుకున్నది, అందులో 2 లక్షల కోట్లు గ్రౌండ్ అయినా నీకు 2 లక్షల మందికి అక్కడ నీకు ఉపాధి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈరోజు మనం చూసాం ఏంటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. గతంలో ఏంటి అసలు పెద్ద ఉద్యమం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దగ్గర అమరావతి ఉద్యమానికి దీటుగా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, వీళ్ళు టెంట్లోనే వాళ్ళు టెంట్లోనే, వీళ్ళు ఒక 1500 రోజులుగా వీళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళు 1453 రోజులుగా వాళ్ళు రోడ్డు మీదే. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖ ఎయిర్పోర్ట్లో దిగితే స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చారు, సార్ ఒకసారి మా టెంట్ సందర్శించండి, మీరు మాట్లాడండి, వాళ్ళని సంఘీభావం చెప్పండి అంటే, స్టీల్ ప్లాంటా అది ఎక్కడ అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసలు ఈయన గురించి ఒక సీక్రెట్ బయటపెట్టాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఏది ఆయన ఫస్ట్ చీఫ్ సెక్రటరీ. అప్పుడు ఇదే అమరావతిని చంపుదాం అనుకున్నప్పుడు, అమరావతిని 3 ముక్కలు చేసి 3 రాజధానులు చేసి ఒకటి విశాఖపట్నంలో పెడదాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, సుబ్బన్న అక్కడ స్టీల్ ప్లాంట్ భూముల్లో పెడితే పోద్ది కదా క్యాపిటల్ అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడంట. అసలు నేను ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, దగ్గర ఎంతమంది దగ్గర చేశాడు ఆయన, ఒక 9 మంది దగ్గర చేశాడు. ఎవరు, సుబ్రహ్మణ్యం గారు. అంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ కంగు తిన్నాడు. అసలు ఆయన ఈయన దగ్గర ఎందుకు చేరాడు? ఇతనేదో యువకుడు, కొంచెం బాగా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, చంద్రబాబుని మించి పరిపాలన చేస్తాడేమో అనే భ్రమంలో ఆయన దగ్గర జాయిన్ అయితే దడుచుకున్నాడు.
స్టీల్ ప్లాంటు అదేంటి త్యాగాల ఫలితం. రైతులు అక్కడ భూములు త్యాగం చేయడం కాదు, ప్రాణాలు త్యాగం చేశారు. విశాఖ హక్కు అది. ఏది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒక పెద్ద ఉద్యమం అన్నమాట. తెన్నేటి విశ్వనాథం, భాట్టం శ్రీరామ్మూర్తి, అసలు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా చచ్చిపోయారు అప్పట్లో, వరంగల్ ఆ ప్రాంతంలో కూడా. అట్లాంటి సెంటిమెంట్ స్టీల్ ప్లాంటు వాజ్పేయి హయాంలో నిధులు వచ్చాయి దానికి. తెలంగాణలోనేమో సింగరేణి మైన్స్, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో. ఇటు సింగరేణి ప్రైవేటీకరణ ఆపింది ఆయనే. కేంద్రం నుంచి నిధులు తెచ్చాడు, ప్రత్యేకంగా సింగరేణిని లాభాల బాట పట్టించాడు. ఫస్ట్ టైం అప్పుడు హిస్టరీలో సింగరేణి ఆయన టైంలో ప్రాఫిట్స్లోకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి అప్పుడు వాజ్పేయితో నిధులు తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఎంత వచ్చింది, నిన్న మోడీ 3.0లో నీకు దగ్గర దగ్గర 13,500 కోట్లు ఇచ్చారు. ఒకసారి 1,500 కోట్లు రిలీజ్ చేశాడు, ఒకసారి 12,000 కోట్లు ఇచ్చాడు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ నీకు 2 ఫర్నెస్లు నీకు 98% వస్తుంది. ప్రొడక్షను 98% ఇస్తున్నారు 2 ఫర్నెస్ల్లో. అదే జగన్ టైంలో ఒక ఫర్నెస్ ములుగుతా నడిచింది, రెండోది అసలు మూసేశారు. ఇప్పుడు రేపు పొద్దున 3rd ఫర్నెస్ కూడా ఓపెన్ అవుతుందంట. అంటే అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు డేటా సెంటర్, మరోవైపు స్టీల్ ప్లాంట్, అన్ని విధాల ఇవాళ ఉపాధి గమ్యస్థానంగా, ఎంప్లాయ్మెంట్ హబ్గా, ఉత్తరాంధ్ర వలసలని అరికట్టడమే లక్ష్యంగా. ఉత్తరాంధ్ర అంటే నీకేంటి పేరు? వలస. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నువ్వు ఏ అపార్ట్మెంట్ దగ్గరికి పోయి నువ్వు అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మీ దేవురు అని అడిగావనుకో, శ్రీకాకుళం అంటాడు. అంటే అట్లా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వలసలు, ఇక్కడ ఉపాధి పొందుతూ పిల్లల్ని చదివించుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వెనక్కి వస్తున్నారా? ఎవరైతే అక్కడ ఉపాధి లేక వలసపోయారో వాళ్ళంతా స్వస్థలాలను తీసుకురావడమే నా యొక్క లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 10 నెలల్లో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఆయన ప్రయత్నాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతుంది. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు నత్తనడకన 30% ములుగుతా కంప్లీట్ చేయడానికి నానా పాటలు పడ్డాడు. ఇప్పుడు ఈ 10 నెలల్లోనే నీకు భోగాపురం ఎయిర్పోర్ట్ నీకు దగ్గర దగ్గర 75% కంప్లీట్ అయింది. భోగాపురంలో స్కామ్స్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి హయాంలో దాని చుట్టూ భూముల ఆక్రమణ, జవహర్ రెడ్డి అదేదో పెద్ద స్కామ్. అసలు మూర్తి యాదవ్ గందరగోళం చేశాడు. అప్పుడు ఆయన సిఎస్గా ఉంటూ జవహర్ రెడ్డి ఆయన మేనల్లుడు ఆయన కొడుకు అక్కడ ఎలా కబ్జాలు చేశారు, ఎట్లా ఫ్రీ హోల్డ్ పెట్టారు, రైతుల్ని తక్కువ ధరకి ఎలా కొనేసుకున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవ్వటమే కాదు, ఏడాదిలోపు అది కంప్లీట్ చేయాలని మొత్తం అసలు దానికి కనెక్టివిటీ ఒక 13-14 రోడ్లు విస్తరిస్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర అనేది ఇవాళ ఒక స్వర్గధామంగా, ఒక ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా, ఏంటి అక్కడ ఒక అవకాశాల స్వర్గధామం, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటూ ఇవాళ పారిశ్రామికవేత్తలంతా ఎందుకు దానికి ప్రిఫర్ చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉన్నటువంటి అటు తీర ప్రాంతం కావచ్చు, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తోంది, నీకు అక్కడ చక్కటి విద్య వైద్య అవకాశాలు ఉన్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్ ఇస్తున్నారు. ఇప్పుడు గూగుల్ వస్తున్నా, మైక్రోసాఫ్ట్ వస్తున్నా, నీకు ఇంకా విశాఖ ఏ విధంగా ఉంటుందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.